హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసైతే ఒక బర్త్డే పార్టీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది సర్ప్రైజ్ అండోయ్. ఇది మా అత్తమ్మ వాళ్ళ కోడలి పాపది బర్త్డే అనమాట. సో తను అలాగే సెకండ్ సారి కన్ఫర్మ్ అయింది. సో తనకు సిస్టర్ అవుతుంది. సో పాప బర్త్డే కాబట్టి ఇలా సర్ప్రైజింగ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే ఇంకా సీమంతం ఫంక్షన్ చేద్దామని చెప్పేసి వాళ్ళ కజిన్స్ అయితే ప్లాన్ చేశారు. సో వాళ్ళు తనకి తెలియకుండానే ముందే వచ్చేసి ఇలా ప్లాన్ చేశారనమాట. ఎక్కడైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, కాకపోతే జస్ట్ ఇంట్లో అయితే జస్ట్ చిల్గా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ టైంలో బయటకు వెళ్ళడం కన్నా ఇంట్లో ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంట్లోనైతే ప్లాన్ చేశారు. సో జస్ట్ ఇలా చిల్ అవుతున్నాం అనమాట. అలాగే మా బ్రో, అలాగే మా అత్తమ్మ, మా అమ్మయ్య, ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా టైం తెలియకుండా అయితే మేమంతా మూవ్ అవుతున్నాము. ఇంకా పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రెడీ అవ్వాలి అన్న థాట్తో పిల్లలు అయితే ఉంటున్నారు. ఇక్కడైతే వీళ్ళు డెకరేషన్ కోసం అయితే చాలా తంటాలు పడుతున్నారు. 2 hours అవుతుంది ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయే లోపు. మొత్తానికైతే ఇలా సెట్ చేశారనమాట. ఇవి మనకి బర్త్డేకి సంబంధించి అయితే మనకి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి తక్కువ ప్రైస్లో మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయన్నమాట. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఇలా మనం హ్యాపీగా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల సమ్మర్లో అయితే అందరం కలిసి ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే మా కజిన్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే రీల్స్ కూడా చేయడానికి కోసం మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఇలా అయితే సెలబ్రేషన్ చేసాము. చూసారా, ఇలా అందరం కలిసి అయితే జస్ట్ చిల్ అవుతున్నాం అనమాట. కనిపిస్తుంది కదా, ఇంకా సందడి మొదలైంది. ఇంకా కొద్దిగా టైం స్టార్ట్ అవుతుంది. సో తను వచ్చేసరికి ప్లాన్ చేద్దామని చెప్పేసి అయితే టోటల్గా కంప్లీట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం. బర్త్డే కోసం సంతాలు పడుతున్నారు డెకరేషన్కి. ఫైనల్గా అయితే బెలూన్స్ని ఇలా పైన సెట్ చేస్తూ మాత్రం ట్రై చేస్తున్నారు. ఇంకా లైట్ ఫోకస్ అలాగే ఎలా వస్తుందా అని చెప్పేసి చూసుకొని మరీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇలా రాధాకృష్ణలను అయితే పక్కకి సెట్ చేసామన్నమాట. చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా టీపాయ్ పైన అయితే ఇలా సెట్ చేసాము. సో ఇలా బర్త్డే బాయ్ అలాగే గర్ల్, ఇట్స్ తను సెకండ్ సారి కన్ఫర్మ్ కాబట్టి సో ఇలా గర్ల్ అండ్ బాయ్ అని చెప్పేసి సెట్ చేసామన్నమాట. ఆ తర్వాత ఇలా సైడ్కి హ్యాపీ బర్త్డేది కూడా సెట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా మేము చూపిస్తాము. సో ఇప్పుడే ఇంకా ఇలా తన బర్త్డే పార్టీని అలాగే సీమంతాన్ని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తే ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. సో చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉంది కదా. వచ్చేసిందంట, మేము చూద్దాము తన ఎగ్జైటింగ్ని తన ఫేస్లో చూడాలని చెప్పేసి అయితే చాలా వెయిటింగ్లో ఉన్నామన్నమాట. సో ఫైనల్గా అయితే తను వచ్చేస్తుంది. సో మావాడైతే ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ తను వచ్చేసింది. వీళ్ళు వస్తారు, ప్లాన్ చేశారు ఇంట్లోనే ఇలా అని చెప్పేసి అయితే తనకి ఇప్పటివరకు తెలీదు. సో చాలా షాక్గా ఫీల్ అవుతుందన్నమాట. సో నార్మల్గా బర్త్డే అని తెలుసు, కాకపోతే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి తను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. సో బర్త్డే ఎలా చేసుకున్నాం, ఎంతమంది వచ్చారో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్.